ఈస్ట్ గోదావరి రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఆకుల వీర్రాజు గారి మీద 18,058 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ రాజమండ్రి రూరల్ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఆకుల వీర్రాజు గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 10,404 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా రాజమండ్రి రూరల్ సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే ఈసారి కూడా ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేనకి విడిగా పోలైన ఓట్ల సంఖ్యని కనుక మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 1,16,000 పైచిలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 63,000 పైచిలకు ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఇక ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిది అనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకి విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ రాజమండ్రి రూరల్ సీట్ ని కూటమి అభ్యర్థి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.